బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దత్తపుత్రుడు అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కిషన్ రెడ్డి కూడా కాదని కేసీఆర్ ను జైల్లో వేసి వరకు కల్వకుంట్ల కిషన్ రావు గారిని పిలుస్తారని సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మంగళవారం లోక్సభలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తిగత విమర్శలకు దిగారు. నా పేరు ఇంటి పేరు మార్చి పిలుస్తున్నారు, హామీలు అమలు చేయాలని ప్రశ్నిస్తే మాపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. అంత సరదాగా ఉంటే మీరు రేవంత్ ఖాన్ గా పేరు మార్చుకోండి, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మాకు తల్లిదండ్రులు పెట్టిన పేరు మార్చడానికి మీరెవరు? మీరు ఎంఐఎంతో కాపురం చేసినవన్నీ రోజులు నిప్పులు పోస్తూనే ఉంటాం. నేనెవరికి దత్తపుత్రుని కాదు. కేసీఆర్ కు మీకు ఏదైనా ఉంటే మీరు తెలుసుకోండి. మీ విమర్శల మధ్యలోకి నన్ను లాగకండి అంటూ కిషన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసదుద్దీన్ ఓవైసీ ఈ రాష్ట్రాన్ని ఎవరు పరిపాలించినా కూడా ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్టీరింగ్ నా చేతిలో ఉంటుంది. గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా చెప్పాడు, స్టీరింగ్ నా చేతిలో ఉంది, స్పీడ్ బ్రేకర్ నా చేతిలో ఉంది, ఎక్సలేటర్ నా చేతిలో ఉంది, హారన్ కూడా నా చేతిలో ఉంది. సీట్లు ఎవరు కూర్చున్నా కూడా ఈ ప్రభుత్వాన్ని నడిపేది నేనని అఫీషియల్ గా చెప్పాడు. ఈ రోజు వాళ్ళ సోదరుడు అక్బరుద్దీన్ ఓవైసీ ఎంఐఎం పార్టీ నాయకుడు ఆయన చెప్పాడు, ఈ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా అది రావాలైనా రెడ్డి అయినా నా కాళ్ళ దగ్గరికి రావాలని అర్థం వచ్చే విధంగా మాట్లాడారు. మా దగ్గరికి మేము రావాలి, మేము వాళ్ళ దగ్గరికి పోము. ఇది కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ జవాబు చెప్పాలి, నేను కాదు. నేను ఇన్ని సంవత్సరాలు చెప్తున్నది ఇదే. వీళ్ళు బీఆర్ఎస్ పార్టీకి బానిసలు. ఈ రెండు పార్టీల బానిస బ్రతికిది. మజ్లిస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ బానిసలుగా వ్యవహరిస్తున్నారు. ఆ పార్టీ కన్సైడర్లో పనిచేస్తా ఉన్నారు. కాబట్టి ఈ రెండు పార్టీలు జవాబు చెప్పాలి అక్బరుద్దీన్ అనడానికి. నేను అనేక సంవత్సరాలు చెప్తున్నాను, ఇదే మాట చెప్పాను, నేను కొత్తగా ఆయన కూడా చెప్పాడు అక్బరుద్దీన్ కూడా. దానికి జవాబు చెప్పాల్సింది నోరు మెరపరు. మజ్లిస్ పార్టీ అంటే పాయింట్లు నడుస్తాయి. వాళ్ళు ఏం మాట్లాడినా అసెంబ్లీలో మాట్లాడి లేచిపడి మాట్లాడితే స్పీకర్ మైక్ కట్ చేయడు, జవాబు చెప్పరు. ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రావాల్సినటువంటి షెడ్యూల్ కూడా ఖరారైంది, కానీ క్యాన్సిల్ అయింది. ఖరారైంది ముందు ఖరారు మాకు తెలియదు.